శ్రీశైలంలో ఉండేటువంటి నీళ్లను యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవతలకు తరలించకపోతుంది. లెక్కాపత్రం లేకుండా తరలించకపోతుంది. లెక్క పైకి చూపించడం మాత్రం పవర్ జనరేషన్, రైట్ బ్యాంక్ పవర్ జనరేషన్ కాడ 6,000 క్యూసెక్లని, పోతిరెడ్డిపాడు నుంచి 8,000 క్యూసెక్లని, పోతిరెడ్డిపాడు, మల్యాల, హంద్రిని అంతా కలిపి 8,000 క్యూసెక్లని తప్పుడు లెక్క చూపిస్తున్నారు. ఒక్కొక్క రోజు 25-30 వేల క్యూసెక్ల నుంచి 40-50 వేల క్యూసెక్ల దాకా కూడా డ్రా చేస్తున్నారు శ్రీశైలంలోంచి వాళ్ళు. దీన్ని ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ ప్రభుత్వము ప్రశ్నిస్తలేదు, నిలదీస్తలేదు, అభ్యంతరం చెప్తలేదు, రాతపూర్వకంగా పెడతలేదు, కంప్లైంట్ చేస్తలేదు, కళ్ళప్పగించి చూస్తూ ఉంది. యథేచ్ఛగా నీళ్లు తీసుకుపోతున్నటువంటిది కళ్ళ ముందు కనిపిస్తుంది. నేను స్వయంగా పోయి చూపిద్దామని పోతేనంటే సరే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు దగ్గర పోయిన తర్వాత. కానీ అంతకంటే ముందు రోజు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వెళ్ళి వీడియోలతో సహా తీసుకొచ్చి చూపించినారు. మొత్తం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి పాత తుమ్ములు కొత్త తుమ్ములు కలిపి దాదాపు 55,000 క్యూసెక్ల సామర్థ్యంతోన ఎట్లా డ్రా చేస్తుండ్రో శ్రీశైలం నుంచి అని 854 లెవెల్ నుంచి యథేచ్ఛగా డ్రా చేస్తాం. ఇంకోవైపు మేము చాతగానటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ మంత్రులు వీళ్ళ క్రియాశూన్యత, క్రియాహీనత చూస్తే అసహ్యం అనిపిస్తుంది. ప్రజలను మానసికంగా, రైతాంగాన్ని నీళ్లు లేవు ఎల్లినో వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది భయపెట్టి ఈ వానాకాలంలో సగం మంది పంటలు వేయకుండా రైతుల్ని ఆపేశారు. యాసంగి స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ వస్తే. మీరు నీళ్ళంటూ తడి అంటూ ఇస్తే కదా 6 తడేయాలన్నా ఇంకో తడేయాలన్నా అని రైతులు డిసైడ్ చేసుకునేది. నీళ్ళు ఇవ్వండి అంటే మొట్టమొదటి ప్రాజెక్టే జూరాల ప్రాజెక్టు, కృష్ణానది మీద తెలంగాణలో. అందులో పాలమూరు జిల్లాలోని తొలి ప్రాజెక్ట్ అది. దాని కెపాసిటీ 6.5 టీఎంసీలు యూజబుల్ వాటర్ అంతా కలిపి. ఇక దాని మీద ఆధారపడేటువంటి లిఫ్ట్లన్నీ కూడా ఆన్ చేసుకుంటే, కుడి ఎడమ కాలువలు ఆన్ చేసుకుంటే అంతా కలుపుతానంటే ఒక 9,000 క్యూసెక్స్ కంటే ఎక్కువ వాడుకునే అవకాశం ఉండదు జూరాలకు వెళ్ళి. అది కూడా ఫ్లో వచ్చినప్పుడే వాడుకోవాలి. కిందికి పోయిన తర్వాత దాదాపు ఒక 20-25 రోజులు లక్షల క్యూసెక్లు శ్రీశైలంలోకి పోయినాయి. ఎట్లా నీళ్లు పోతుంటే అట్లా 854 లెవెల్ రాగానే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి వాటర్ రెగ్యులర్గా డ్రా చేస్తూనే ఉంది.